ఈ రోజు నేను మా సొంత ఊరు చిన్నదపల్లి తీర్థానికి వెళ్ళాను. మేము చిన్నప్పటి నుండి ప్రతి ఇయర్ వెళ్తాం. ఈ తీర్థం మెట్ట మీద ఉన్న సత్యనారాయణ స్వామి కోసం చుట్టుపక్కల 3-4 విలేజెస్ కలిసి జరుపుకుంటారు. చాలా విలేజెస్ నుంచి పీపుల్ వస్తారు. 2 డేస్ బాగా జరుగుతుంది. చుట్టూ పంట పొలాల మధ్యలో కొండపైన గుడి ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. దర్శనం అయిన తర్వాత ఒక మామని చూడడానికి వెళ్ళాం. ఈవిడికి 80 ఏళ్ళు ఉండొచ్చు, కానీ బాగానే మాట్లాడుతూ తిరిగేస్తూ ఉంది. నాకు మన ఫ్యూచర్ మీద డౌట్ వచ్చింది. ఇన్ని ఇయర్స్ సాధ్యమేనా అని. ఇంకా పెద్దవాళ్ళందరూ కలిస్తే పురాతన ముచ్చట్లన్నీ బయటకు వస్తాయి. ఇది మా వల్ల కాదని మా కజిన్స్తో కలిసి పక్కనే ఉన్న మెట్ను ఎక్కేసాం. సన్సెట్ టైంలో చుట్టూ పంట పొలాలు చూస్తుంటే చాలా బాగుంది. ఇంక ఈవినింగ్ అయిందని సంబరంలోకి వెళ్ళాం. తెలిసిందేగా, చాలా ఎక్కువ మంది వచ్చారు. జెయింట్ వీల్, రంగుల రాట్నం, బొమ్మలు, ఐస్ క్రీమ్ అన్నీ ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్తే అక్కడ ఏదో గేమ్ ఆడుతున్నారు. ఫుల్ మనీ. అక్కడే బుర్రకథ కనిపించింది. ఏంటా అని చూస్తే రామాయణం చెప్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా మా బావగాడు ఎప్పుడు జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేయలేదంటే వెంటనే వెళ్ళి ఎక్కేస్తాం. వాడు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. బట్ అది అంత భయంగా ఏం లేదు, ఎందుకంటే అది చిన్న సైజ్. సో వాడు పెద్దగా భయపడలేదు. బట్ మా పక్క వాళ్ళు ఫుల్ భయపడ్డారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా, ఎందుకంటే ఇప్పటికే నేను చాలా టైమ్స్ ఎక్కా. వచ్చిన తర్వాత ఏం తినపోతే బాగుదని ఐస్ క్రీమ్ తినేసి డాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి వెళ్ళాం. ఒక 2-3 సాంగ్స్ చూసి ఇంకా టైం అయిపోయిందని ఇంటికి వచ్చేసాం.